మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కాషాయ దళం సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్షాప్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంస్థాగత రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కాషాయ దళం సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్షాప్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంస్థాగత రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్, ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే కాషాయ దళము ముందుకు కదులుతుంది అనుకోవచ్చా లోకల్ ఎన్నికలకు సంబంధించి? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే కాషాయ దళం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మ్యాప్ క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాలను చేసుకున్నటువంటి బీజేపీ ఒక ఊపులో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ఊపునే ప్రస్తుతం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా వివిధ వర్క్ షాపులు నిర్వహించినటువంటి బీజేపీ కాషాయ దళం మొన్న తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత నిన్న మొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన మొదటి బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. గట్కేసర్ లోని ఔషాపూర్ టీపీఆర్ కన్వెన్షన్ కేంద్రంగా నిన్న ఒక వర్క్ షాప్ నిర్వహించింది. అయితే ఈ వర్క్ షాప్ కేంద్రంగా నిర్వహించినటువంటి ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసినామని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో మనం చూసినట్లయితే ఈ రోజు నుంచి శిక్షణ తరగతి నిర్వహించడంతో పాటు పూర్తి స్థాయిలో 18, 19, 20 ఈ నెల 18, 19, 20 తేదీలలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం, అంతేకాకుండా 21, 22, 23 తేదీలలో జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించడంతో పాటు 25, 26 తేదీలలో పోలింగ్ బూత్ వైజ్ గా నిర్వహించడంతో పాటు 29, 30 తేదీలలో మహా సంపర్క్ యోగా అనే రీతిలో వాళ్ళు వర్క్ షాప్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో దాని తర్వాత ప్రముఖ దేవాలయాలు సందర్శించడంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అయితే భవిత, ప్రధానంగా బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్లే ముందు దేని అజెండాగా తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లకి? అంటే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా అంటే అమలుకోని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేయడానికే ప్రతిసారి ఏదో ఒక ఎజెండాను ముందుకు తీసుకెళ్తే కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంటే ప్రజలను మోసం చేసినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి డోర్ టు డోర్ తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలతో పాటు 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ తో పాటు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% రిజర్వేషన్ లో కూడా 10% ముస్లింలను అందరూ బీసీలలో కలిపి ముస్లింలకు అంటే బీసీలకు మరొకసారి అన్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కాషాయ దళం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా రాష్ట్ర స్థాయి వర్క్ షాపులు నిర్వహించాలని చెప్పేసి తేదీలను కూడా నిర్ణయించుకుంది. అంతేకాకుండా ర్యాలీలను కూడా అంటే ఆగస్టు 1, 2, 3 తేదీలతో పాటు తర్వాత అంటే 9, 10 తేదీలలో కూడా ర్యాలీలను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 11 నుంచి అంటే ఆగస్టు 11 నుంచి 20 వరకు కూడా మోర్చాల సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లా సిద్ధం కావాలి, ఇంకా మరింత ప్రజల్లోకి ఎంత లోతుగా బలంగా తీసుకెళ్లాల్సిన అంశాలపైన కూడా ఇంకా పూర్తి స్థాయిలో మరొక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ భావిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అంటే సర్పంచ్ల పదవి కాలం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రామాల పరిపాలన కుంటున పడింది.
ఇప్పటి వరకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల అభివృద్ధికి కావచ్చు, గ్రామ స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా మంజూరు కావు. పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం ప్రభుత్వమే చెల్లిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగిన వర్క్ షాప్ లో కూడా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో కూడా పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సునీల్ బన్సల్ తో పాటు అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పదాధికారులతో పాటు ప్రధాన కార్యదర్శులు కూడా ఈ నిన్న సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక 5 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్ లో కొన్ని జిల్లాలను కలుపుతూ దానికి ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీని అంతేకాకుండా ఒక ప్రధాన కార్యదర్శిని అంటే నియమిస్తూ వాళ్ళకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పట్టు సాధిస్తే అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ కైవసం చేస్తుంది. ఆ నియోజకవర్గాల్లో కొంత బలం ఉన్నప్పటికీ ఎక్కడైతే బలం లేని స్థానాలకు మనం చూసినట్లయితే ఇటు వరంగల్ పార్లమెంట్ సంబంధించి కావచ్చు, నల్గొండ పార్లమెంట్ సంబంధించి ఇట్లాంటి కొన్ని వాటిలో కాంగ్రెస్ కి పట్టినటువంటి స్థానాలలో ఖచ్చితంగా బీజేపీ బలం పుంజుకుంటే కనుక వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీది అధికారం చేజిక్కించుకోవచ్చు అనే నేపథ్యంలో బీజేపీ ముందుకు పోతున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ భవిత. మొట్టమొదటి పర్యటన నాకు చూసాను ఆకాంక్ష ప్రజల్లో ఉన్నది ఈరోజు భారతీయ జనతా